హాయ్ అండి. ఈరోజు నేను మీకు బీరకాయ పెసరపప్పు వేసి పప్పు కూర చేసి చూపిస్తాను. ఇది ఎంత కమ్మగా ఉంటుందంటే తినకొద్దీ తినాలనిపిస్తుంది. అంతేకాక రోజు మనం కందిపప్పు తిని తిని కొద్దిగా బోరు కొట్టినప్పుడు ఈ పెసరపప్పు తోటి బీరకాయ వేసి చేసే కూర కమ్మదనంతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాబట్టి ఈరోజు మనం పెసరపప్పు బీరకాయతో కూర చేసుకుందాం పదండి. ముందుగా మాకు అమెరికాలో దొరికే బీరకాయ సైజు చూడండి ఒకసారి ఎంత పెద్ద సైజు ఉన్నాయో. అందుకే వెంటనే తీసుకొచ్చి 2 ముక్కలు చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. 1 కప్పు పెసరపప్పుకి ఇవి 2 బీరకాయలు సరిగ్గా సరిపోతాయి. ఇప్పుడు బీరకాయ పెసరపప్పుకు కావలసిన పదార్థాలు చెప్తాను. బీరకాయలు 2, పచ్చిమిరపకాయలు ఘాటు పెట్టినవి 10, కారం 1 పావు చెంచా, పసుపు కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, వెల్లిపాయ రెబ్బలు 2, ఇక పోపు దినుసులు అంటే మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఇంగువ పావు చెంచా, నెయ్యి 1.5 స్పూను, నిమ్మకాయ 1, ఉప్పు రుచికి సరిపడా. ఇక నేను ఈ పోపుకి నూనె వాడను. పెసరపప్పుకి నెయ్యి వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని నేను ఈ పెసరపప్పు బీరకాయలు నూనె పదార్థమే వాడను. నెక్స్ట్ పోపులో ఇంగువ వేస్తే పెసరపప్పుకి అది కాంబినేషన్, రుచి చాలా బాగుంటుంది. ఇంగువ వాసన ఇష్టం లేని వాళ్ళు ఇంకా 2-3 వెల్లిపాయ రబ్బలు ఎక్కువగా వేసుకొని ఈ పదార్థాలతోటి రుచిగా పప్పు తయారు చేసుకోండి. ముందుగా 1 కప్పు పెసరపప్పును కుక్కర్లోకి తీసుకుని బాగా శుభ్రంగా 2-3 సార్లు కడిగి 1కి 5 నీళ్లు పోయాలి. 1 కప్పు పెసరపప్పుకి 5 కప్పుల నీరు పోసి పక్కన ఉంచాలి. అది ఒక ప్రాసెస్. ఇది పక్కన పెట్టండి. 1 కప్పు పెసరపప్పు 5 కప్పుల నీరు, అది 1 గంట సేపు నానబెట్టాలి, పక్కన పెట్టండి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు బీరకాయ పెసరపప్పు కూర ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా బీరకాయలను పైన చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కకి పెట్టండి. మనం ముందుగానే కుక్కర్లో 1కి 5 చొప్పున అంటే 1 పెసరపప్పుకి 5 నీళ్లు పోసి ఉంచుకున్నాం కదా, ఆ కుక్కర్లో తీసుకొని దాంట్లో ఈ బీరకాయ ముక్కలు వేసి కొద్దిగా కరివేపాకు, ఘాటు పెట్టిన పచ్చిమిరపకాయలను 10 తీసుకున్నాం కదా, అవి నిలువుగా కట్ చేసి అవి కొద్దిగా పసుపు వేసి కుక్కర్ మూత పెట్టి ఒకే ఒక్క విజిల్ శ్రద్ధగా వినండి, 1 విజిల్ మాత్రమే రానివ్వండి. పెసరపప్పు కదా, 2వ విజిల్ వచ్చిందంటే పప్పు గుజ్జు గుజ్జు అయిపోతుంది. అందుకని 1 విజిల్ సరిపోతుంది. 1 విజిల్ రానివ్వండి, స్టవ్ ఆఫ్ చేయండి. చూసారా, 1 విజిల్ వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ చల్లారిన తర్వాత దాన్ని మూత తీసి చూడండి ఎలా ఉందో. 1కి 5 పోస్తే ఈ రకంగా వస్తుంది. మేము ఎక్కువ చపాతీలో వాడతాం కాబట్టి మాకు ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు దీంట్లో మరికొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం కొద్దిగా వేసి బాగా కలిపి పక్కన పెట్టండి. పైన కొత్తిమీర చల్లండి. ఇక పోపు వేసుకుందాం. పోపు కోసం ఒక బాండీలో 2 చెంచాల నెయ్యి వేసి దాంట్లో పోపు దినుసులు అంటే మినపప్పు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, చితక్కొట్టిన 2 వెల్లిపాయలు, ఇంగువ, కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసి ఆ తాలింపును పప్పులో వేసి బాగా కలిపి
ఒక నిమ్మకాయ మొత్తం అంటే 2 చెక్కల నిమ్మకాయ పిండి దాన్ని బాగా కలిపి వెంటనే రొట్టెల్లోకి అన్నంలోకి సర్వ్ చేసుకోండి. ఎంతో రుచిగా ఉండే ఈ పెసరపప్పు ఎలా ఉన్నది నాకు మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి.